నుంచి వచ్చిన భారీ వెబ్ సిరీస్లలో పాతాల్ లోక్ ఒకటి. జైదీప్ అహ్లావత్ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్ ఫస్ట్ సీజన్ మే 15వ తేదీ 2020లో స్ట్రీమింగ్కి వచ్చింది. 9 ఎపిసోడ్స్ అందుబాటులోకి వచ్చిన ఈ క్రైమ్ థ్రిల్లర్కి మంచి ఆదరణ లభించింది. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ నుంచి సీజన్ 2 స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్గా అందుబాటులోకి వచ్చిన సీజన్ 2 ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. కథ: ఢిల్లీలోని జమునా పార్ పోలీస్ స్టేషన్ లో హథీరామ్ చౌదరి జైదీప్ అహ్లావత్ పోలీస్ ఆఫీసర్గా పనిచేస్తూ ఉంటాడు. తనకి ఏది కరెక్ట్ అనిపిస్తే అది చేసేయడమే అతనికి అలవాటు. ఆ ప్రయత్నంలో అతను ఒక్కోసారి రూల్స్ కూడా బ్రేక్ చేస్తూ ఉంటాడు. అందువలన పై అధికారులు అతని విషయంలో కాస్త అసహనంతో ఉంటారు. ఒక రోజున గీతా పాస్వాన్ అనే ఒక యువతి స్టేషన్కి వస్తుంది. కొన్ని రోజులుగా తన భర్త రఘు పాస్వాన్ జాడ తెలియడం లేదని ఫిర్యాదు చేస్తుంది. అదే సమయంలో నాగాల్యాండ్ కి చెందిన జొనాథన్ థామ్ అనే ఒక రాజకీయ నాయకుడు ఢిల్లీ వస్తాడు. స్టార్ హోటల్లో బస చేసిన అతనిని అత్యంత దారుణంగా ఎవరో హత్య చేస్తారు. దాంతో ఈ 2 కేసులను ఛేదించవలసిన బాధ్యత హథీరామ్ పై పడుతుంది. థామ్ హత్య కేసుకి సంబంధించిన విషయంలో వారికి రోజ్ లిజో పై అనుమానం వస్తుంది. థామ్తో పాటు ఆమె మూలాలు కూడా నాగాల్యాండ్లో ఉన్నట్టుగా వారు గుర్తిస్తారు. రోజ్ లిజో తో రఘు పాస్వాన్ కి సంబంధం ఉందనే నిర్ధారణకు వస్తారు. థామ్ మర్డర్ కేసు విషయంలో హథీరామ్ కి పై అధికారిగా ఇమ్రాన్ అన్సారీ ఇష్వాక్ సింగ్ ఉంటాడు. ఈ కేసు విషయంలో తనతో కలిసి పనిచేయడానికి ఆయన హథీరామ్ ను ఎంచుకుంటాడు. రోజ్ లిజో కోసం ఇద్దరూ కలిసి నాగాల్యాండ్ బయలుదేరుతారు. థామ్ హత్య పట్ల అతని కొడుకు రూబెన్ చాలా ఆవేశంతో ఉంటాడు. అలాంటి పరిస్థితుల్లో హథీరామ్ అన్సారీ ఆ నేలపై అడుగుపెడతారు. వాళ్ళకి అక్కడ ఎలాంటి అనుభవాలు ఎదురవుతాయి? రోజ్ లిజో ఎవరు? థామ్ ను ఆమె హత్య చేయడానికి కారణం ఏమిటి? ఆమెతో రఘు పాస్వాన్ కి ఉన్న సంబంధం ఏమిటి అనేది కథ. విశ్లేషణ: పాతాల్ లోక్ 2 ఒక కొత్త కథతో మొదలవుతుంది. ఒక రాజకీయ నాయకుడి మర్డర్ కేసు, ఒక సాధారణ వ్యక్తి కనిపించకుండా పోయిన కేసుతో ఈ సీజన్ మొదలవుతుంది. ఈ 2 కూడా ఒకదానితో ఒకటి పొంతన లేనట్టుగా కనిపించే కేసులు. అలాంటి ఈ కేసులను పోలీస్ ఆఫీసర్ హథీరామ్ ఎలా ఛేదించాడు? ఆ 2 కేసుల మధ్య ఉన్న సంబంధం ఏమిటి అనే దిశగా దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. సీజన్ 1లో కథ అంతా కూడా ఢిల్లీ నేపథ్యంలో కొనసాగుతుంది. సీజన్ 2కి వచ్చేసరికి కథ ఎక్కువగా నాగాల్యాండ్ లో జరుగుతుంది. నిజానికి దర్శకుడు ఎంచుకున్న ఈ ట్రాక్ చాలా కష్టమైందనే చెప్పాలి. ఇన్వెస్టిగేషన్ నేపథ్యంలో అనేక పాత్రలు తెరపైకి వచ్చి వెళుతూ ఉంటాయి. అయినా ఆ పాత్రలను రిజిస్టర్ చేస్తూ ముందుకు వెళ్లారు. ఒక వైపున హత్యకి గురైన వారి కుటుంబ సభ్యులు, మరోవైపున నేరస్తుల మద్దతుదారులు, మరోవైపున అక్కడి పోలీస్ ఆఫీసర్స్ ఇగో ను ఫేస్ చేస్తూ వెళ్లే సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. కథా పరంగా చూసుకున్నా, బడ్జెట్ పరంగా చూసుకున్నా ఇది భారీ వెబ్ సిరీస్ అనే చెప్పాలి. కథలో యాక్షన్ ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి. ఈ రెండింటి మధ్య సాగే ఇంట్రెస్టింగ్ ఇన్వెస్టిగేషన్ ఉంది. రోజ్ లిజోపై కోపంతో ఆమె ఉన్న హాస్పిటల్ పై స్థానికులు దాడి చేస్తారు. పోలీసులు ఆమెను అక్కడి నుంచి తప్పించే సీన్ ఈ సిరీస్ మొత్తానికి హైలైట్ అనే చెప్పాలి. కొన్ని సన్నివేశాలు ఆసక్తికరంగా అనిపిస్తే మరికొన్ని సీన్స్ సాగతీతగా అనిపిస్తాయి. అలా అని చెప్పి ఫార్వర్డ్ చేసి చూస్తే ఇన్వెస్టిగేషన్ మిస్ అవుతాము.